ఇదిగో ఓ ప్రేమ కథ, జగతెరుగని చెలిమి కథ, మనసెరుగని యువతి కథ, ఇది మన కథరా. నమః శివాయ నమః శివాయ నమః శివాయ. మూర్ఖత్వం కాదు, మూఢత్వం కాదు, ముక్కంటి తత్వం మాది. మేము హిందువులం. ప్రమద్వరను కన్నార్పకుండా చూస్తూ ఆమె చేతిలోని కీలుబొమ్మలా మారిపోయాడు రురుడు. అతన్నే గమనిస్తూ కూర్చుంది ప్రమద. పావురాళ్ళు వారి వెంటనే అక్కడకు వచ్చాయి. ప్రమద్వర చుట్టూ తిరుగుతున్నాయి. మెల్లిగా ప్రమద్వర అతని ఒళ్ళో తలపెట్టి పడుకుంది. రురుడు ఆమె తలను నిమురుతూ ప్రమదా అంటూ ప్రేమగా పిలిచాడు. అంటూ అతన్ని చూస్తూ సిగ్గుతో చిన్నగా నవ్వింది ప్రమద. మరోసారి మళ్ళీ ప్రేమతో ప్రమదా అంటూ పిలిచాడు. అంటూ అతని కళ్ళలో కళ్ళు పెట్టి చూసింది. ఈసారి అతనేమీ మాట్లాడలేదు. ఇద్దరు ఒకరినొకరు చూసుకుంటున్నారు. చల్లని వాతావరణంలో కూడా వాళ్ళిద్దరి శరీరాలపై శ్వేత బిందువులు పుట్టుకొచ్చాయి. పావురాలు మాత్రం ప్రమద్వర శరీరంపై తచ్చాడుతున్నాయి. నీ స్పర్శకు పావురాలకు కూడా ప్రణయ విరహ తాపం కలుగుతుంది అన్నాడు రురుడు. అలాగా అంటూ నవ్వింది ప్రమద. అందుకే కదా నీ చుట్టూ ప్రదక్షిణం చేస్తున్నాయి అన్నాడు. నిజంగా అంది ప్రమద. పూల కన్నా నీ కోమలమైన స్పర్శ అంటున్న రురుడి మాటలను చేతితో అడ్డు చెప్పింది ప్రమద. అంతలోనే నేత్రాంబిక రురుడి ప్రక్కన వచ్చి కూర్చొని అతని భుజం పైన చేయి వేసింది. తల ప్రక్కకు తిప్పి చూశాడు రురుడు. నేత్రాంబికను గమనించిన ప్రమద లేచి కూర్చుంది. సిద్ధ, నీకోసం మాయాధరుడు ఎదురు చూస్తున్నాడు అంది నేత్రాంబిక. ప్రమద కళ్ళలో నీళ్లు నిండాయి. కోపంతో ఆమె కోమలమైన ముఖం కందిపోయింది. పావురాలన్నీ దూరంగా ఎగిరిపోయాయి. గబాలున లేచి మాయాధరుడి దగ్గరికి వెళ్ళింది ప్రమద. నేత్రాంబిక కూడా లేచి, ప్రమద ఆగు, నేను కూడా వస్తున్నాను అంటూ ఆమె వెనకాలే వెళ్ళింది. గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలాడు రురుడు. ఒక్క క్షణం అతని మస్తిష్కంలో ఏదో తెలియని అలజడి. అతను కూడా లేచి మాయాధరుడి వైపు పరుగున వెళ్ళాడు. మాయాధరుడితో ప్రమద కోపగించుకుంటుందని భావించాడు. కానీ అక్కడికి వెళ్ళాకే తెలిసింది అతను ఊహించుకున్నదేమీ జరగలేదని. అమ్మయ్యా మనసులో అనుకున్నాడు. మాయాధర, ఇది అన్యాయం అని గట్టిగా అరిచింది ప్రమద్వర. వేణువు ఊదటం ఆపి ప్రమద్వర వైపు చూశాడు మాయాధరుడు. ప్రమద వెనకాలే నిలుచున్న నేత్రాంబిక ఆమెకు తెలియకుండా గాలిని చేతితో ఊపుతూ నవ్వింది.
అది గమనించాడు మాయాధరుడు. అతనికి విషయం అర్థమైంది. మరో ప్రక్క రురుడు వచ్చి నిల్చున్నాడు. ఉడుత కూడా మాయాధరుడి భుజం మించి వెనుతిరిగి నేత్రాంబికను ప్రమద్వరను చూస్తూ కూర్చుంది. మాయాధరుడి ముఖంలో చిరునవ్వు. ప్రమద్వర మాయాధరుడి దగ్గరకు వచ్చింది. ఆమె వెనకాలే నేత్రాంబిక కూడా వచ్చి నిల్చుంది. నేత్రాంబికను మాత్రం ప్రమద్వర గమనించలేదు. ఏంటి ప్రమద్వర, అంత ఆవేశంగా ఉన్నావేంటి? ప్రశ్నించాడు మాయాధరుడు. నీ మిత్రుడు నేను కలిసి ఉండటం మీకు ఇష్టం లేదా? ప్రశ్నించింది ప్రమద. అలాగని ఎవరు చెప్పారు? అన్నాడు మాయాధరుడు. ఇంకెవరు? నేత్రాంబిక. ఆమె నా ప్రతి పనిలోనూ అడ్డొస్తుంది. నీకు తెలియందేముంది? అంతా తెలిసి కూడా ఏమీ తెలియని వాడిలా నటిస్తున్నావా? అంది ప్రమద్వర. తన కనుసైగలతో నేత్రాంబికను అక్కడ నుంచి వెళ్ళమని సూచించాడు మాయాధరుడు. అతని అభిప్రాయం తెలుసుకున్న నేత్రాంబిక అక్కడికక్కడే అదృశ్యమైపోయింది. ఏంటి ఎటో చూస్తూ సైగ చేస్తున్నావు? అంటూ తన చుట్టూ చూసింది ప్రమద్వర. అయ్యో ప్రమద, ఇక్కడ ఎవ్వరూ లేరు. అనవసరంగా నీవు నన్ను అనుమానించకు అన్నాడు మాయాధరుడు. మీ మగవారిని నమ్మకూడదు. మనసులో ఒకటి, ఆలోచనల్లో ఒకటి, రూపంలో మరో విధంగా ఉంటారు. అందుకే అంటూ మరోసారి చుట్టుప్రక్కల గమనించింది ప్రమద్వర. రురుడు వీరిద్దరిని గమనిస్తూ నిలుచున్నాడు. సిద్ధ, చూశావా? ప్రమద అనవసరంగా నన్ను అనుమానిస్తుంది అన్నాడు మాయాధరుడు. రురుడు మాత్రం మౌనంగా నిలుచున్నాడు. మాట్లాడవేంటి సిద్ధ? సమాధానం చెప్పు. నీ మిత్రుడు అడుగుతున్నాడు కదా అంది ప్రమద. ప్రమదను మాయాధరుడిని మార్చి మార్చి చూస్తున్నాడు రురుడు. రురుడిని చూసి చిన్నగా నవ్వాడు మాయాధరుడు. అది గమనించిన ప్రమద రురుడిని కోపంగా చూసింది. ప్రమద కళ్ళలోకి సూటిగా చూడలేకపోయాడు రురుడు. సమయం సందర్భం లేకుండా పిలుస్తుంటారు. మళ్ళీ ఏమీ తెలియని అమాయకుల్లాగా నటిస్తుంటారు. నాకన్నా నీ స్నేహితుడే ఎక్కువైపోయాడు అంటూ విసురుగా అక్కడ నుంచి వెళ్ళిపోయింది ప్రమద్వర. ప్రమద్వర వెళ్ళిన వైపే చూస్తూ ఆమె కనుమరుగైపోగానే గట్టిగా ఊపిరి పీల్చుకొని వదిలివేస్తూ మాయాధరుడి వైపు తిరిగాడు రురుడు. మాయాధరుడు కూర్చున్న చోటు నుంచి లేచి నెమళ్ళు నాట్యమాడినప్పుడు రాలిపడ్డ నెమలి పించాలను ఏరుకుంటున్నాడు. ఉడుత కూడా ఒక్కో నెమలి పించాన్ని తీసుకువచ్చి మాయాధరుడికి ఇస్తుంది. ఒక రామచిలక అక్కడికి వచ్చి, మాయాధర, మాయాధర, ప్రమద వెళ్ళిపోయింది అంటూ మాయాధరుడి చుట్టూ తిరుగుతుంది. మెల్లగా మిత్రుని పక్కకు వచ్చిన సిద్ధుడు కూడా నెమలి పించాలను పోగు చేసి మాయాధరుడికి ఇస్తున్నాడు. మాయాధరుడు
నెమలి పించాలనన్నిటినీ తీసుకొని పూల చెట్ల మధ్య ఉన్న చిన్న పిల్లదారిలో నడుచుకుంటూ వెళ్తున్నాడు. అతని వెనకాలే సిద్ధుడు కూడా మౌనంగా అనుసరిస్తున్నాడు. ఇద్దరూ కొంత దూరం మౌనంగా వెళ్ళారు.